హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి మహీంద్రా అన్నమాట. మహీంద్రాలో 575 డిఏ బండి చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నారు. వీడియో మొత్తం చూడండి, లొకేషన్ చెప్తాను, ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తాను అనమాట. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మహీంద్రా వెహికల్ అంటూ చూడు, తక్కువ ప్రైజ్లో కావాలి, 2 లక్షల ఏరియాలో కావాలి, 2 లక్షల మధ్యలో కావాలని అయితే అడుగుతున్నారు. కాబట్టి ఇది వచ్చేసి 2 లక్షల కన్నా తక్కువ ప్రైజే ఓనర్ అయితే చెప్తున్నారు. మరి ఫైనల్కి ఎంతకి ఇస్తారో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ కానీ కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడుందో తెలియాలన్నా కూడా, ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఏరియాలో ఉన్నా కానీ వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ అనేది వీడియో మొత్తం చూడండి, క్లారిటీగా అయితే తెలిసిద్ది అనమాట. మన ఛానల్ కానీ ఫస్ట్ నుంచి చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ తొందరగా ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుంటారో ఆ వీడియో కూడా బాగా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా అయితే షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే చాలా మంది ట్రాక్టర్లు కొనాలని, సెకండ్ హ్యాండ్లో అలాగే ట్రాలీలు కొనాలని అయితే చూస్తుంటారు. కాబట్టి ఈ యొక్క వెహికల్ ఛానల్ అనేది మీకు చాలా అయితే ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే సెకండ్ హ్యాండ్లో ఎక్కడెక్కడ ఏ ట్రాక్టర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ట్రాలీలు ఉన్నాయి అనేది తీసుకురావడానికి మాత్రమే ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను అనమాట. మీకు ఇంకా తొందరగా ఈజీగా వెహికల్స్ అనేది దొరికే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రా 575 డిఏ బండి అనమాట. మహీంద్రాలో 575 డిఏ బండి సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేయడం జరుగుతుంది. 2010 మోడల్ అనమాట. వెహికల్ వచ్చేసి 2010లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. 2010లో తీసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క వెహికల్ అయితే తీసుకొని కూడా 14 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ యొక్క రిపేర్ అయితే ఏం లేదు. ఒకసారి అయితే ఆలోచించి మరీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వెహికల్స్ తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి, అలాగే మంచి వెహికలే కాబట్టి మీరు ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకుంటే కూడా మీకు ఇంకా క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. వెహికల్ యొక్క కండిషన్ ఎట్లా అనేది మీరు ఒకసారి అయితే లొకేషన్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2010లో అయితే తీసుకున్నారు. అలాగే పవర్ స్టీరింగ్, ఆయిల్ బ్రేకులతో, అలాగే గుడ్ కండిషన్లో అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. పవర్ స్టీరింగ్తో వస్తుంది, ఆయిల్ బ్రేకులతో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఓనర్ చెప్పే అమౌంట్ వచ్చేసి 1,90,000 అయితే చెప్తున్నారు అనమాట. ఓనర్ అయితే 1,90,000 ఈ యొక్క ప్రైజ్ అనేది మనకైతే చెప్పడం జరిగింది. కానీ ఇదే ఫైనల్, ఇదే ఫిక్స్ రేట్ అని అయితే మీరైతే అనుకోమాకండి. మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ 1,90,000 కన్నా తక్కువగా అయితే మీకైతే ఇచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఇది ఒకటి గమనించండి. మీరు ఖచ్చితంగా లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఇంకా ప్రైజ్ అనేది తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మన ఛానల్ నుంచి ఎవరైతే వెహికల్స్ తీసుకోవాలని చూస్తుంటారో ఖచ్చితంగా లొకేషన్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుందండి. అలాగే మన ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వెహికల్స్ ఏదైనా ప్రకటించాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. వెహికల్స్ అనేది మీరు పంపిస్తే ఈ విధంగా వెహికల్స్ గురించి వీడియో అయితే చేస్తుంటాను. ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో అయితే ఉందన్నమాట. ఈ యొక్క వెహికల్ తెలంగాణ వెహికల్, కానీ ఆంధ్ర వాళ్ళకి కూడా అయితే పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణలో వాళ్ళు కానీ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి తెలంగాణ కామారెడ్డి డిస్టిక్ పక్కన మనకి బౌన్స్వాడ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్ బౌన్స్వాడ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇదే వీడియోలో చెప్పాలనుకున్నది ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓనర్ నెంబర్ టైటిల్ అయితే ఇస్తానమాట. అలాగే టైం వేస్ట్ కాల్స్ అయితే అస్సలు చేయమాకండి, టైం పాస్ కాల్స్ అస్సలు చేయమాకండి. ఎందుకంటే మీ ఓనర్ కూడా చాలా బిజీలో అయితే ఉంటారని అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు టైం పాస్ కోసం కాకుండా నార్మల్గా ఫోన్లు అయితే చేసి వెహికల్ గురించి తెలుసుకోండి. లొకేషన్ దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.